పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. కావేరమ్మ ఫోన్ సిగ్నల్స్ ట్రాప్ చేసి కనుక్కుంటామన్నారు. వాడు ఎలా ఉన్నాడు చూసావా? వాడి ఫేస్ గుర్తుంది బాస్. హా మేడం. మిస్టర్ మోహన్, సిగ్నల్స్ ఆధారంగా కావేరి ఫోన్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న బొగ్గుడుపల్లి అనే విలేజ్ దగ్గర ఉంది. విలేజ్కి మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి త్వరగా రీచ్ అవ్వచ్చు. ఈలోపు మేము వస్తాం. కిడ్నాప్ జరిగి ఎక్కువ టైం కాలేదు కాబట్టి వాడిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అలాగే మేడం. ఓకే, కమాన్ మూవ్. మోహన్ బాస్ పదండి వెళ్దాం. ఏం బాబాయ్? మంచి నీళ్ళీరా. ఇగో బాబాయ్ తీసుకో. బాబాయ్ నీళ్ళు అయిపోయినాయి, పోయి నీళ్లు తీసుకొని వస్తా. అట్నేరా. అమ్మా, నువ్వు నన్ను చూసి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. కూల్గా ఇక్కడే కూర్చోమ్మా. ఎవరైనా ఉన్నారా? కాపాడండి.
ఎవరో ఆడకూతురు కాపాడండి నరుస్తుంది. కాపాడండి. ఏంటి జోకా? నువ్వు ఎంత అరిచినా ఇక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఏంటి జోకా? అయినా నిన్ను తిట్టానా కొట్టానా? ఎందుకు అరుస్తున్నావు? డబ్బుల కోసం నన్ను కిడ్నాప్ చేసావా? ఏంటి జోకా? అసలు నేను చూడండి డబ్బుందా? కోట్లు కోట్లు చూశానమ్మా. నేనెవరో తెలుసా? తెలుసు. నిన్ను కిడ్నాప్ చేసింది ఎందుకో తెలియాల్సింది నీకు కాదమ్మా, నీ ఫ్యామిలీకమ్మా. చూడు, ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నిన్ను ఏమీ అనను, సేఫ్టీగా వదిలేస్తాను. నాకు కావాల్సింది 3 విషయాలు. 1 నీ బొట్టు, 2 నీ గాజులు, 3 నువ్వు కట్టుకున్న చీర. బొట్టు చెరగాలి, గాజులు పగలాలి, చీర చిరిగిపోవాలి. అంతే, నువ్వంతట నువ్వే చేసుకోవాలి. ఆ పాపం నేను చేయను. సౌభాగ్యానికి చిహ్నమైన ఆ 3 మీద నాకెంతో గౌరవం ఉంది. ఆ తర్వాత నిన్నేమీ అనను, నువ్వు సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు బాధగా చూడద్దమ్మా, నేను తట్టుకోలేను.
ఒక ఇంపార్టెంట్ కాల్ చేసి మళ్ళీ వస్తాను. త్వరగా పోనివ్వు. హలో, చెప్పండి మేడం. అఖిల్ గారు, విలేజ్ దాటిన తర్వాత ఒక పెద్ద పాత బంగ్లా ఉంటుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బహుశా ఆ బిల్డింగ్లోనే కావేరిని కిడ్నాప్ చేసి దాచుండొచ్చు. వాడు ఎక్కడ దాచాడో త్వరగా పట్టుకోండి మేడం, మేము వచ్చేస్తున్నాం. ఓకే, మా వాళ్ళు కాల్ చేస్తున్నట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను. అలాగే మేడం. హలో, ఎవరు? హలో, ఎవరు? మిస్టర్ అఖిల్, నేను XYZ. వాట్? నీ వైఫ్ని కిడ్నాప్ చేసింది నేనే, మిస్టర్ అఖిల్. రై, ఎందుకురా తను కిడ్నాప్ చేశావు? అసలు ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏంటి జోకా? మిస్టర్ అఖిల్, నాకేం కావాలో క్లారిటీ ఉంది. నేనేం చేస్తానో నాకు క్లారిటీ ఉంది. నువ్వు ఎవరిని కిడ్నాప్ చేసావో నీకు అది క్లారిటీ లేదురా. ఏంటి జోకా? కావేరికి ఏదైనా హాని తలపెట్టావో నీ ఆయుష్ ఈ రోజుతో తీరిపోయినట్టే. బీ కేర్ఫుల్. ఏంటి జోకా? ఇలాంటివి చాలా చూశానురా. ముందు పాయింట్ కొద్దాం మిస్టర్ అఖిల్.
అమ్మా కావేరమ్మా, ఏమైందమ్మా? పెద్దయ్య నువ్వు ఇక్కడున్నావేంటి? ఈ ఊళ్ళో తిరునాళ్ళు జరిగితే ఈ పాత బంగ్లా దగ్గర ఉన్నాను తల్లి. పెద్దయ్య వాడు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశాడు. కావేరమ్మా, నేనంతా విన్నానమ్మా. నువ్వు ముందు ఇక్కడి నుంచి పారిపోతల్లి. నీలాంటి బిగ్ షాట్ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ చేస్తే అందరూ ఫాస్ట్ గా అలర్ట్ అవుతారని నాకు తెలుసురా. ఎంత డబ్బు కావాలరా నీకు? నాకు డబ్బేమొద్దు, కానీ ముందు నేను చెప్పేది విను మిస్టర్ అఖిల్. నీ భార్యను కిడ్నాప్ చేసి ఒక పాత బిల్డింగ్ లో దాచిపెట్టాను, వచ్చి తీసుకెళ్ళు. రేయ్, మా కావేరమ్మ జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాం. ఏంట్రా జోకా? కిడ్నాప్ చేసి వదిలిపెడతానంటుంటే చంపేస్తా ఉంటావేంటి? నాలాంటి మంచి కిడ్నాపర్ నీ లైఫ్ లో మళ్ళీ రాడు మిస్టర్ అఖిల్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హలో, అన్నయ్య త్వరగా పోని, వాడి సంగతి తేలుద్దాం. కావేరి తల్లి, చాలా థ్యాంక్స్ పెద్దయ్య. అమ్మా, ఆ దుర్మార్గుడు ఇక్కడికి రాకముందే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతల్లి. అలాగే పెద్దయ్య. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది తల్లి? జోకా, ఏంటి నన్నే మాయ చేసి పారిపోదాం అనుకుంటున్నావా? రేయ్, ఆ అమ్మాయిని వదిలిపెట్టు, లేదంటే చంపేస్తాను. ఏంటి జోకా? కళ్ళు లేవు, నన్ను నువ్వు కొడతావా? పెద్దయ్య, అమ్మా అమ్మా అమ్మా, కావేరి తల్లి, రాయ్, నేను చంపేస్తాను. వద్దు. అమ్మా కావేరమ్మా, అవసరంగా మధ్యలో దూరావు కదరా. పెద్దయ్య, ప్లీజ్ ఆయన్ని వదిలిపెట్టండి.
పారిపోతాను నిన్ను ఇక్కడి నుంచి. కొట్టొద్దు ప్లీజ్. అబ్బా. పెద్దయ్య. ఏయ్. బాబా ఏమ్మా ఆ గుడ్డోడికి నీకేమైనా రక్త సంబంధం ఉందా? వాడు నిన్ను కాపాడటం, వాడి రక్తం చూడగానే పెద్దయ్యా అని నువ్వు అరవడం. అయ్యో అయ్యో, రక్తం వస్తుంది, చచ్చిపోతాడు, కాపాడండి. వాడికి ఏం కాదు. ముందు వాడిని అవతల పారేసి వచ్చి తర్వాత నీ సంగతి చెప్తా. అక్కా? పెద్దయ్య, వద్దు. లేరా? పెద్దయ్య. కావేరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అసలు అది జరిగిందో లేదో అని డాక్టర్తో టెస్ట్ చేయించాలత్తయ్య. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది.